హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి, కుకింగ్ విత్ శిల్పారెడ్డి. ఈ వీడియోలో మీకు ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు కొద్దిగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అప్పుడు కోడిగుడ్డు పగిలిపోకుండా చక్కగా ఉడికిపోతాయి. ఇలా నేను మనకి కావాల్సిన అన్ని గుడ్లు తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ ఒకటి, అలాగే మసాలా కోసం ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, అలాగే వేయించిన పల్లీలు 2 టీ స్పూన్లు, కారం మీ రుచికి తగినంత, కొంచెం ధనియాల పొడి ఎక్కువగానే ఉండాలి. అప్పుడే ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా చెక్క, 2 లవంగం మొగ్గలు, 2 ఇలాచీలు, అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం పొట్టు తీసి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తీసుకోవాలి. అప్పుడే మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటో ప్యూరీ అండి, మనకి టైం ఉంటే మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు. టమాటోలు స్లైసెస్లా కట్ చేసుకొని లేదా ఇలా మిక్సీ జార్లో వేసి ప్యూరీ అయినా రెడీగా చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అందుకు నేను బాగా పండిన టమాటోలు 3 మిక్సీ జార్లో వేసి నైస్గా గ్రైండ్ చేసి టమాటో ప్యూరీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలా కోసం 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి, అలాగే వేయించిన పల్లీలు 2 టీ స్పూన్లు వేసుకోండి. పల్లీల ప్లేస్లో మీరు జీడిపప్పు పేస్ట్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే కారం మీ రుచికి తగినట్టు, ధనియాల పొడి 2-3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 ఇంచి అల్లం తీసుకోవాలి. 2-3 లవంగం మొగ్గలు, కొద్దిగా చెక్క, అలాగే 2 ఇలాచీలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నైస్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి మసాలాని. ఇలా మసాలాని మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం మసాలాని ఎంత మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మసాలా కూరలకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద ఉల్లిపాయని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అంటే స్లైసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇలా అన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసుకుని, అలాగే కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా టమాటో ప్యూరీని చక్కగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే స్లైసెస్లో అయినా కట్ చేసుకోండి, లేదంటే టైం లేకపోతే ఇలా ప్యూరీలో అయినా చేసుకుని వేసుకోవచ్చు. చూడండి, చక్కగా టమాటో ప్యూరీ అంతా చక్కగా బాగా మగ్గిపోయింది. ఇందులో ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకోవాలి. మీకు పల్లీలు వేసుకోవడం ఇష్టం లేకపోతే జీడిపప్పు అయినా ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే ఈ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఈ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదు. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే అడుగంటేస్తుంది. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఓపికగా మనం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు చక్కగా ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఇందులో మనం నీళ్లు వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. ఈ ఎగ్ మసాలా కర్రీకి అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అన్నీ మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం మసాలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి, లేదు మనకు పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా బాగా చక్కగా ఉడికించుకోవాలి ఒక 5-6 నిమిషాలు. ఆయిల్ అంతా మళ్ళీ పైకి రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ కోడిగుడ్లకి 4 వైపులా 4 ఘాట్లు పెట్టి ఈ గుడ్లని చక్కగా ఉడికించుకోవాలి. మీకు ఇలా ఇష్టంగా లేదు అనిపిస్తే
కొంచెం ఆయిల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కోడిగుడ్లని ఒకసారి ఫ్రై చేసుకునైనా పక్కన పెట్టుకుని తర్వాత మనం ఇలా కర్రీ చేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిస్తే ఈ గుడ్లకి మసాలాలన్నీ చక్కగా పట్టి ఈ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై పార్స్లీ అండి, కొంచెం కసూరి మేతి ప్లేస్లో నేను డ్రై పార్స్లీ వేశాను. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ పార్స్లీ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. మీరు కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోండి, లేదా పార్స్లీ అయినా కొంచెం క్రష్ చేసి వేసుకోండి 1 స్పూన్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడగానే నోరూరిపోతుంది కదా. అయితే వెంటనే మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎగ్ మసాలా కర్రీ సూపర్గా కుదిరిపోయింది. చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా, పరాటోలకైనా, దేంట్లోకైనా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రుచితో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోతుంది. ట్రై చేస్తారు కదా. అయితే ఈ వీడియో నచ్చింది కదా, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.